శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మనకు జనవరి మాసంలో సంక్రాంతి తర్వాత నుంచి అంటే మకర సంక్రమణం పూర్తయిన తర్వాత నుంచి జనవరి 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి 2వ వారం వరకు కూడా ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి చతుర్గ్రహ సంచారము అంటే సూర్యుడు మకరం నుంచి దాటి అతని యొక్క ప్రయాణం కొనసాగిస్తూ మార్చి 29వ తారీఖు వచ్చేసరికి అది షష్టగ్రహ కూటమిలోకి వెళ్ళిపోతుంది. అంటే మీనంలోకి ఈ గ్రహ సంచారం అంతా కూడా చేరుతుంది. సాధారణంగా ఏంటంటే మనకి షష్టగ్రహ కూటమి గతంలో వచ్చినప్పుడు 2021వ సంవత్సరంలో వచ్చినప్పుడు ఏంటంటే కర్కాటకంలోకి చంద్రుడు, అలాగే సింహ లగ్నంలోకి సూర్యుడు, అలాగే ఈ యొక్క సింహరాశిలోకి సూర్యుడు, అలాగే మకర రాశిలోకి శని, అలాగే ఈ యొక్క కన్యా రాశిలోకి బుధుడు, ఇలా ఆ గ్రహాలు ఆ సంచారం రావడం వల్ల ఆ యొక్క గ్రహ సంచారం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు ఇచ్చాయి. కానీ ఇప్పుడు వచ్చేటువంటి ఈ యొక్క చతుర్గ్రహ షష్టగ్రహ కూటమి కాస్త ప్రమాదం అని చెప్పొచ్చు. తదుపరి తులారాశి వారికి సంబంధించి ఈ యొక్క 2025 జనవరి 15 అంటే మకర సంక్రాంతి మరుసటి రోజు నుంచి 25 రోజుల పాటు ఫిబ్రవరి 2వ వారం వరకు ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా తులారాశి వారికి సంబంధించి విద్యార్థులు గృహిణుల విషయానికి వస్తే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అధికంగా కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే అసలు ఈ వచ్చే సంవత్సరం జరిగిన 2024, 2025 సంవత్సరం 2 సంవత్సరాలు కూడా వీరికి రాజపూజ్యము, అవమానము, ఆదాయము, వ్యయాలతో సంబంధం లేకుండా ఉన్నటువంటి రాశి ఏదైనా ఉంటే అది ఒక్క తులారాశి అని చెప్పొచ్చు. కేవలం ఆరోగ్య సమస్యలు, అప్పుడప్పుడు మానసికమైనటువంటి కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండడం తప్ప మిగిలిన అన్ని విషయాల్లో కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం చూసినటువంటి రాశి తులారాశి. అయితే ఈ తులారాశి వారికి సంబంధించి ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఎలా ఉండబోతుంది అంటే మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ వీరు ఏవైతే అంటే జనవరి 15వ తారీఖు తర్వాత నుంచి ఏవైతే పనులు ప్రణాళికలు అనుకున్నారో ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏమేం చేయాలి, ఎలాంటి దర్శనం చేసుకొని రావాలి, ఏ క్షేత్ర దర్శనం చేసుకొని రావాలి, ఎలాంటి మొక్కులు చెల్లించాలి, ఇవన్నీ కూడా చేసుకోవడం ఉత్తమం. లేదంటే కనుక మళ్ళీ కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని చూస్తారు. ఇక ఈ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా దాటి వేసుకుంటూ మరుసటి ఆ తర్వాతకి వచ్చేటువంటి నెలల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే వీలైనంత వరకు లక్ష్మీ నరసింహస్వామి యొక్క మంత్రము, లక్ష్మీ నరసింహస్వామి యొక్క క్షేత్ర దర్శనం చేయడం చాలా ఉత్తమం. ఇక ప్రత్యేకంగా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి సినీ రాజకీయ రంగాల వారు కానీ అలాగే ఏవైనా నిర్మాణ పనులలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే కనుక నిర్మాణ పనులకు సంబంధించి జాతకరీత్యా మీకు కుజుడు బాగున్నాడా లేదా చూసుకోండి. లేదంటే విపరీతమైనటువంటి నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఈ యొక్క రాశివారు లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని దర్శించుకోండి. మరి ఎలా అండి, మేము ఆల్రెడీ ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోనే ఉన్నాము అంటే కనుక మీ భార్య పేరుతోని ఈ యొక్క ఫర్మ్స్ అన్నీ కూడా చేసుకొని పనులు అడ్మినిస్ట్రేషన్ మీరు చేయడం వల్ల నిర్మాణ రంగంలో ఉన్న వారికి అనుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఇలా కాకుండా మీ పేరు మీదనే అన్ని కంటిన్యూ చేస్తానంటే కాస్త ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. అయితే సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించిన విషయానికి వస్తే లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం చదవడం ఉత్తమం. లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి క్షేత్ర దర్శనం చేయడం ఉత్తమం. ఇక ప్రత్యేకంగా ఎవరైనా కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళైతే క్యాబేజీ వేరుంటుంది, అది రాత్రంతా కూడా పాలలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే నోట్లో పెట్టుకుని వెళ్ళడం వల్ల మీకు ఆ యొక్క కోర్టు సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో విజయం సాధించి సెటిల్మెంట్కి వచ్చేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది. ఇక ప్రత్యేకంగా ఎవరికైనా సరే మనకు ఇలాంటి విషయాల్లో అంటే ఇప్పుడు కొన్ని రకాలైనటువంటి పనులు చేసే వాళ్ళు ఉంటారు. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళు కొంతమంది, స్టాక్ మార్కెట్స్లో డబ్బులు పెట్టేవాళ్ళు కొంతమంది, ఎవరైనా స్నేహితులు వ్యాపారం ప్రారంభిస్తుంటే ఎవ్వరికీ చెప్పకుండా తీసుకెళ్ళి డబ్బులు ఇన్వెస్ట్ చేసి స్లీపింగ్ పార్ట్నర్స్గా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చేటువంటి షష్టగ్రహ చతుర్గ్రహ కూటమి వల్ల ఇబ్బందులు బాగా కలుగుతాయి. ఎవరికి చెప్పుకోలేరు, మీరు ఏదైనా నష్టం వచ్చినా చెప్పుకోలేరు. చాలా విపరీతమైనటువంటి మానసిక క్షోభ పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి తెలవకుండా చేసేటువంటి పనులు మానుకోండి. నలుగురికి చెప్పి చేయడం వల్ల మీకు ఇబ్బంది వచ్చినప్పుడు మీకు మోరల్ సపోర్ట్గా నిలబడే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ యొక్క
లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం చదవడం ఉత్తమం. అలాగే ఈ యొక్క షష్టగ్రహ చతుర్గ్రహ కూటమి వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి, దానివల్ల ఎలాంటి రెమెడీస్ పాటించాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎందుకంటే అన్నీ కూడా ఉచ్చస్థితిలో కంటే కూడా నీచ స్థితిలోకి వెళ్ళిపోయి కేవలం శుక్రగ్రహం ఒకటి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఇక ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి, సింహరాశి వారికి బాగుందని చెప్పొచ్చు. అయితే అన్ని రాశుల వారికి కూడా బాగుండాలి అంటే మనం ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, ఎలాంటి ప్రతిఫలాన్ని పొందాలి? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సూర్యుడికి శనికి పడదండి. తండ్రి కొడుకులకు విపరీతమైనటువంటి వైరము. అందుకే మకర సంక్రమణం జరిగే సమయము వాతావరణం కూడా మారిపోతుంది. వివాహాలు చేయడానికి కుదరదు. శుభ కార్యక్రమాలు, శుభాది క్రతువులు ఏవి కూడా చేయకుండా ఉండడం మంచిది. చలి కూడా తీవ్రత దాలుస్తుంది అని అంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సమయాల్లో ఎవరైనా నూతనంగా ప్రారంభించేటువంటి వ్యాపారాలు ప్రారంభించకుండా ఉండడం మంచిది. అలాగే వీలైనంత వరకు కూడా ఆదిత్య హృదయాన్ని అందరూ కూడా చదువుకోవడం మంచిది. ఇప్పుడు నేను చెప్పేటువంటి శ్లోకము ఈ యొక్క 25 రోజుల పాటు, అంటే జనవరి 14, 15వ తారీఖు నుండి ప్రారంభించి ఫిబ్రవరి 2వ వారం వరకు కూడా ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయాన్నే చదవడం అన్ని వర్గాల వారికి, స్త్రీలనే కాదు, ఉద్యోగస్తులనే కాదు, అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారే కాదు, అలాగే ఏదైనా కోర్టు కేసు ఉన్న వాళ్ళే కాదు, అందరూ కూడా ఈ మంత్రాన్ని చదవచ్చు. ఆ మంత్రం ఏమిటంటే జపాకుసుమ సంకాశం కశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మిన్ దివాకరం. లేదా సూర్య అరిష్టేతు సుసంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్ సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే. ఈ యొక్క మంత్రాన్ని చదవాలి. అలాగే విశేషంగా ఏవైనా మనం పూజ చేయదలుచుకుంటే ఆదిత్య హృదయం అనేటువంటిది మనం చదవకపోయినా ఆ మంత్రం కేవలం విన్నా కానీ అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట. ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి 7:30 మధ్య ప్రాంతంలో ఈ యొక్క మంత్ర పఠనం చేయడం చాలా చాలా శ్రేయస్సుకరం. ఇక ప్రత్యేకంగా గ్రహాలకు సంబంధించి బుధుడు, శుక్రుడు, అలాగే రాహు, ఈ యొక్క బుధ గ్రహానికి సంబంధించి, శుక్రగ్రహానికి సంబంధించి, రాహుగ్రహానికి సంబంధించినటువంటి ఏవైనా సరే మంత్రములు చేసుకోవడం, మంత్రములు చదవడం చాలా శ్రేయస్సుకరమని మన వేద పురాణాల్లో చెప్పడం జరిగింది ఈ యొక్క మకర సంకరణ సమయంలో. కాబట్టి ఏ మంత్రం చదవాలి అంటే హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమంగురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. మళ్ళీ చెబుతున్నానండి. హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమంగురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఈ మంత్రాన్ని రోజు ఉదయాన్నే లేదా అసుర సంధ్యా సమయంలో చదివితే చాలా మంచిది. ఎందుకంటే అసుర సంధ్యా సమయానికి శివగణములన్నీ కూడా భూమంతా సంచరిస్తున్న సమయంలో మనము శివనామ స్మరణ చేసిన, ఈ యొక్క శుక్రాచార్యుడి మంత్రం చేసిన రాక్షసులు, భూతప్రేత పిశాచాలు, గ్రహాలను ఇబ్బంది పెట్టేటువంటి ఇతర గ్రహాలు ఏవి రాకుండా శాంతి కూరుతాయి. ఎందుకంటే రాక్షసులందరికీ కూడా గురువు కాబట్టి రాహుగ్రహానికి, శుక్రగ్రహానికి ఈ మంత్రం చదివినా స్వస్థత చేకూరుతుంది. ఇక ఉదయము లేదా సాయంత్రము మీ ఇంట్లో ఏదైనా చాంటింగ్ చేయదలుచుకుంటే ఓం నమో భగవతే నారాయణాయ నమః అనేటువంటి మంత్రాన్ని చాంటింగ్గా చేసుకోవడం చాలా చాలా ఉత్తమం. లేదా ఓం నమో నారాయణాయ నమః అనేటువంటి మంత్రాన్ని కూడా రోజు చదవడం చాలా చాలా ఉత్తమం. విశేషంగా విప్ప నూనెతోని లేదా అష్టమూలికా తైలంతోని రోజు దీపారాధన చేయండి. చాలా చాలా విశేషమైనటువంటి ప్రతిఫలాలు పొందుతారు. ఈ యొక్క గ్రహస్థితుల వల్ల ఇబ్బంది పడేటువంటి వారెవ్వరూ కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇక ప్రత్యేకంగా మీ అందరికీ చెప్పవలసినటువంటి విషయం ఏమిటంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా చాలామంది పేరు బలం మీద జాతకాలు చెప్పండి అని చెప్పి ఫోన్లు చేస్తూ ఉన్నారు. డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా ఎవరైనా జాతకం చెబుతానంటే నమ్మకండి. నాతో సహా ఎవ్వరు అన్నా సరే నమ్మకండి. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా జాతకం చెప్పడం అనేటువంటిది చాలా చాలా మూర్ఖత్వం. ఇప్పుడు పేరు బలం మీద చెప్పాలి అంటే రాము అన్న పేరు గల వాళ్ళందరూ ఒకేలా ఉంటారా? ఉండరు కదా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు పేరు బలంతో జాతకాలు చెప్పించుకోకండి. ఒకవేళ మీ పేరు కనుక జన్మనామం అయితే, ఒక ఆయన పేరు కుల్లయ్య, ఎందుకంటే కు అనే అక్షరంతో పెట్టాలి, మూడు అక్షరాల్లో పెట్టాలంటే కుల్లయ్య అని పెట్టారు.
ఆయనది జన్మనామాలు అలా ఉంటాయన్నమాట. కాబట్టి అలాంటి వారు మీరు చూయించుకోండి జాతకం, పర్లేదు. కానీ మీది జన్మనామం కాకుండా వ్యవహారణం అంటే తాతల పేర్లో, తండ్రుల పేర్లో, దేవుళ్ళ పేర్లో పెట్టేశాము, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో తెలియదు అనుకున్న వాళ్ళు చేయి చూయించుకొని హస్త సాముద్రికం ద్వారా మీ జాతకాలు చూయించుకోవచ్చు. కానీ డేట్ ఆఫ్ బర్త్ టైంతో చూయించుకోవచ్చు. కానీ ఉత్త పేరుతో జాతకం చూయించుకోవడం అనేటువంటిది చాలా చాలా తప్పు, అది కరెక్ట్ కాదు. ఇక చాలామంది మాకు ఊరికనే ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నారో, మేము ఏ పరిస్థితుల్లో ఉన్నామో అనేది కూడా తెలియకుండా డైరెక్ట్గా జాతకం గురించి అడిగేస్తూ ఉన్నారు. దయచేసి అలా చేయకండి. వాట్సాప్ చేయండి, మీ కింద కనిపించేటువంటి నెంబర్తోని వాట్సాప్ చేయండి. అప్పుడు మీ ప్రాబ్లం ఏంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, టైం ఏంటో పెట్టండి. మా యొక్క టీం ఉంటుంది, వాళ్ళు మీతోని రెస్పాండ్ అవుతారు, మాట్లాడతారు. మీ యొక్క జాతకానికి సంబంధించిన ఇబ్బంది, వ్యవహారానికి సంబంధించిన ఇబ్బంది అన్నీ కూడా మాట్లాడి డీటెయిల్డ్గా మీతోని నాతో మాట్లాడడానికని ఒక టైం కేటాయిస్తారు. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఫోన్ కాల్స్ బాగా వస్తున్నాయి, ఊరకనే మాట్లాడేవాళ్ళు, సరదాగా మాట్లాడేవాళ్ళు చాలామంది చేస్తున్నారు. అన్యథా భావించరాదు, అందరి ఇబ్బందులు తీర్చడానికే మేము ఉన్నాం. కానీ మీరు మాట్లాడే టైంలో వేరే వాళ్ళు ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే జాతకానికి సంబంధించి కూడా పాపం ఎంతోమంది చాలా చోట్లకి వెళ్ళి 10,000, 20,000, 15,000 ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మీ జాతకం పూర్తిగా 60 పేజీల్లో చేత్తో రాయడం కుదరదు కాబట్టి కంప్యూటర్లో నేను క్యాలిక్యులేట్ చేసి 60 పేజీల్లో జాతకం ఇవ్వడం జరుగుతుంది. 60 కంటే ఎక్కువ కూడా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీనికి కాను మేము తీసుకునేటువంటి రుసుము 2,111 రూపాయలు. ఇవి ఇంతకు మునుపే మేము చెప్పాము, జనవరి 1వ తారీఖు వరకు మాత్రం తక్కువ తీసుకుంటాము, తర్వాత నుంచి పెంచుతున్నామని చెప్పాము. అన్యథా భావించరాదు. కాస్త ఇబ్బంది ఉన్న వాళ్ళు మాతో కాంటాక్ట్ చేసి మాట్లాడి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకొని జాతకాన్ని పక్కాగా తెలుసుకోవడం చాలా ఉత్తమము. మీ జాతకం గురించి మీతో మాట్లాడి అలాగే మీకు సంబంధించినటువంటి జాతక విశ్లేషణగా మీతో ఒక అరగంట సేపు మాట్లాడి ఏవైనా రెమెడీస్ చెప్తాము. ఊరికనే ఫోన్ చేసిన వాళ్ళు ఎవరికి కూడా హోమాలు చెప్పము. మాకు ఊరికనే ఫోన్ చేసి హోమాలు చేయించుకుంటామనే వాళ్ళు కూడా ఉన్నారు. అవసరమైతేనే హోమాలు చేయించుకోండి, డబ్బు వృధాగా ఖర్చు చేయకండి. అందరూ కూడా ఈ యొక్క నూతన సంవత్సరంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.